హైదరాబాద్ అనేది ఇప్పుడు డిఫెన్స్ హబ్ గా కూడా మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జాతీయ సంస్థలు డిఆర్డిఓ లాంటి గొప్ప సంస్థలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దీంట్లో మరొక ప్రాజెక్ట్ అంటే ఐకామ్ అండ్ మెయిల్ రెండు కంపెనీల సంయుక్తంగా కూడా డిఫెన్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ ముఖ్యంగా మిజైల్స్ తయారు అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మిజైల్ అన్నది నేవీలో వాడతారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి అన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇది మిజైల్ సంబంధించి స్పెషాలిటీస్ ఏంటి? సో ఈ మిసైల్ మనము నావల్ యాంటీషిప్ షార్ట్ రేంజ్ మిసైల్ అంటాము. సో ఇది మనం హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే డైరెక్ట్ గా వెళ్లి షిప్ ని కొట్టిద్ది. అండ్ దీని రేంజ్ అరౌండ్ 150 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటి అని చెప్తే ఇది చాలా లోగా గ్లైడ్ అవ్వుకుంటూ వెళ్లి షిప్ ని కొడుతుంది. సో దట్ షిప్ మనం సెన్స్ చేయదు, ఈ మిసైల్ ని సెన్స్ చేయదు. సో అట్లా వెళ్తుంది. ఇది కాకుండా ఇంకొక మిసైల్ చేస్తున్నాం మేము, దాని పేరు విశ్వరాడ్. అంటే ఫుల్ ఫామ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అదేంటంటే మనము ఇంకా లాస్ట్ రిసార్ట్ లాగా ఇంకేమీ డిఫెన్స్ పనిచేయట్లేదంటే అలాంటప్పుడు ఇంక ఇది వాడతాం. ఇది అరౌండ్ 8 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చే మిసైల్స్ అన్నిటినీ ఆపి దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది 8 కిలోమీటర్స్ రేంజ్ వరకు అది టార్గెట్ చేస్తుంది. టార్గెట్ అంటే అటాక్ చేస్తుంది. అటాక్ చేస్తుంది. టార్గెట్ అండ్ అటాక్ విత్ ఇన్ 8 కిలోమీటర్స్. అండ్ దానికోసం ఒక ట్విన్ మిసైల్ లాంచర్ మేము ఐకామ్ నుంచి డిజైన్ చేసాం. కంప్లీట్లీ డిజైన్ బై ఐకామ్ అండ్ బిల్డ్ టు స్పెక్ మేము డిఆర్డిఓ కోసం, ఆర్సీఐ కోసం బిల్డ్ చేసాం ఇది. అండ్ ఇది ఇప్పుడు ట్రయల్స్ నడిచాయి అండ్ సక్సెస్ఫుల్లీ ట్రయల్ కూడా పాస్ అయ్యాము. నౌ ఫైనల్ ట్రయల్స్ ఆర్ రిమైనింగ్. అది అయిపోయిన వెంటనే విల్ గెట్ ద ప్రొడక్షన్ ఆర్డర్ ఫర్ దిస్. ఎట్లా అంటే ఇంతకు ముందు మీరు అంటే దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎట్లా మీరు ఈ ప్రాజెక్ట్ మేము అసలు 37-year-old కంపెనీ అండ్ డిఫెన్స్ మాత్రం రీసెంట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ మిసైల్స్ లోకి దిగింది 2019 నుంచి. అప్పటి నుంచి మేము క్లోజ్లీ బిన్ వర్కింగ్ విత్ డిఆర్డిఓ ల్యాబ్స్ సచ్ యాజ్ ఆర్సీఐ, డిఎల్ఆర్ఎల్ అండ్ మెనీ అదర్ ల్యాబ్స్. మేము డెహ్రాడూన్ లో డిఏఎల్ అని ఉంటుంది, డీల్, అలా చాలా ల్యాబ్స్ కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం. సో వీ గాట్ దిస్ మిసైల్ ఆర్డర్ యాజ్ ఎ డిసిపిపి అంటారు, డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ విత్ డిఆర్డిఓ, ఆర్సీఐ. సో మేము కలిసి ఒక 2-3 నెంబర్ ప్రోటోటైప్ డెవలప్ చేసి ట్రయల్ సక్సెస్ అయిన తర్వాత విల్ గెట్ ఏ హ్యూజ్ బల్క్ ఆర్డర్ ఆఫ్ దట్. ఇది ప్రాసెస్ అండి. మీరు అంటే మీ ట్రయల్స్ లో ఎంతవరకు మీరు రీచ్ అయ్యారు అనుకుంటున్నారు మీ టార్గెట్? మేము ఇది ఫైనల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆల్రెడీ మాది టార్గెట్ హిట్ అయింది అండ్ కరెక్ట్ రేంజ్ కరెక్ట్ అన్ని రీచ్ అయింది. మిగతా రెండు ఆల్మోస్ట్ ఫైనల్ డిజైన్ స్టేజెస్ లో ఉన్నాయి. ట్రయల్స్ ఇంకా జరగడం కోసం వెయిట్ చేస్తున్నాం. స్పెషాలిటీ ఏమన్నారు? ఇది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇంకా వేరే రేడార్స్ అన్ని పనిచేయడం ఆగిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అది మిసైల్ వచ్చి మనం కొడుతుంది అన్నప్పుడు మనము డైరెక్ట్ లాంచ్ చేస్తే ఇది వెళ్ళి డైరెక్ట్ ఆటోమేటిక్ వెతుక్కుంటూ వెళ్ళి ఆ మిసైల్ ని కొట్టేసి ఆపేస్తుంది, ఇంకా మనని రీచ్ అవ్వకుండా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో డిఫెన్స్ డెవలప్మెంట్ అంటే డిఫెన్స్ కి సంబంధించిన సెక్టర్ అంటే ఇప్పటివరకు హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ బాగా డెవలప్మెంట్ ఉంది, ఇండస్ట్రీస్ లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ లో ఏ విధమైన మీకు సపోర్టింగ్ ఉంది? గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంది? ఇప్పుడు చూసుకుంటే మనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్. ఎందుకంటే మనకి మధ్యన అవుతున్న కాన్ఫ్లిక్ట్స్ చూసుకున్నా గానీ ఏం చూసుకున్నా గానీ డిఫెన్స్ ఆర్డర్ అనేది ఇట్స్ ద సేఫ్టీ ఆఫ్ ఎ కంట్రీ. సో అలా చూసుకున్నప్పుడు మనకి కోఆపరేషన్ అంతా చాలా మంచిగా ఉంది డిఆర్డిఓ ల్యాబ్స్ నుంచి. అండ్ ఆల్సో మా 3 మేజర్ క్లయింట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఆర్మీ నుంచి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. చాలా నెంబర్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్ లో ఇప్పుడు హైదరాబాద్ లో తయారు కావడం లేదన్నది ఏ అంశం లేదని చెప్పుకోవచ్చు. ప్రతి సెక్టార్ లో కూడా హైదరాబాద్ లో ఒక హబ్ గా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. దానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు. డిఫెన్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ ముఖ్యంగా మిసైల్స్, అదేవిధంగా ప్రత్యర్థి శత్రు సేనలకు కట్టడి చేసేందుకు, వారిని మళ్లీ తిరిగి అటాక్ చేసేందుకు కూడా పూర్తిగా యుద్ధ తయారీ సంస్థలని, యుద్ధ వస్తువులన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. వీటన్నింటికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవీందర్తో కొండల్ 10 టీవీ గ్లోబల్ సమిట్ నుంచి.